ఉత్తరాంధ్రకు పెట్టుబడుల రెక్కలు, ఆకాశమే హద్దుగా అభివృద్ధి పరుగులు అని అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు. ఉత్తరాంధ్ర కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రణాళికలు, తీసుకొచ్చిన పెట్టుబడులు, ఇక ముందు రాబోతున్న పరిశ్రమల గురించి స్వయంగా వివరించారు సీఎం చంద్రబాబు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ పరిశ్రమకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 5,400 కోట్ల రూపాయలతో ఏర్పాటు కాబోయే ఈ ప్లాంట్ ద్వారా 2,100 మందికి ఉపాధి కలగనుంది. సందర్భంగా ఉత్తరాంధ్రపై కూటమి ప్రభుత్వం ఎంత ఫోకస్ పెట్టింది అనే దానిపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 800కు పైగా ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయన్న సీఎం చంద్రబాబు ఇప్పటిదాకా 22 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్నారు. వాటిలో ఎక్కువ శాతం ఉత్తరాంధ్రకే వచ్చాయన్నారు. ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ సిటీ వచ్చింది, ఈ రోజు న్యూ రెన్యూ వచ్చింది. రేపే ఈ నెల 28న విశాఖపట్నంలో $15 బిలియన్ పెట్టుబడితో అతి పెద్ద సంస్థ విశాఖపట్నానికి వస్తా ఉంది. ఉద్యోగాల కోసం ఉత్తరాంధ్ర వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్లడం కాదు, అందరినీ ఇక్కడికే తీసుకొచ్చేలా పెట్టుబడుల్ని ఆహ్వానిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఉద్యోగాల కోసం మన వాళ్ళు బయట పోయే పరిస్థితులు లేవు. మీరేదో హైదరాబాద్కో చెన్నైకో పోవాల్సిన అవసరం లేదు. ఒక రోజున వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో కూటమికి కౌంటర్ ఇస్తున్న వైసీపీ తాము తెచ్చిన కంపెనీల్ని వీళ్లు తెచ్చినట్టుగా క్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, మూలపాడు పోర్టు కానీ, మన ఆర్సెల్ మెటల్కి సంబంధించి స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కానీ అన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు వరకు కూడా మీరు వేస్తున్న ప్రతి పునాది రాయికి అంకురార్పణ చేసింది, దానికి మొదటి అడుగు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు చేసింది ఏమీ లేదు కానీ ఇప్పుడొచ్చి అన్ని తెచ్చినట్టుగా చెప్తున్నారంటూ వైసీపీకి టీడీపీ కౌంటర్ ఇస్తోంది.